అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళినారు రేవంత్ రెడ్డి పిసిసి ఇద్దరు హైకమాండ్ ని కలవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రెండు అంశాలు ఒకటి పిసిసికి సంబంధించినటువంటి ఆ కమిటీని పూర్తి చేయడానికి పిసిసికి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి కొంతమంది పేర్లు లిస్ట్లో తీసుకుపోయే ప్రయత్నం చేసిరట సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరెవరికి ఇవ్వాలి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మిగతా సంబంధించినటువంటి ఆ పోస్టులు ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి రాహుల్ గాంధీ ఒపీనియన్ అడిగేటటువంటి ప్రయత్నం చేసిరట కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంబంధించిన డిసిషన్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిరట అట్లనే ఖాళీగా ఉన్నటువంటి 6 మంత్రి పదవులు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరెవరైతే ఫిట్ ఉంటారు ఎవరికి మంత్రి పదవులు ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతారు అనేది కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంబంధించినటువంటి డిసిషన్ ఒపీనియన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట ఇటు పిసిసి అట్లనే రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది 17 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి సుమారు 43 సార్లు పోయిండు 43 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చిండు ఎన్నిసార్లు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలిసిండు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు దాదాపు ఒక 5 నుండి 6 సార్లు రేవంత్ రెడ్డి చాలాసార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి విసుకెత్తిపోయి ఒక్కొక్కసారి అయితే ఢిల్లీకి పోయి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్తో మాట్లాడి రావడం తప్ప రాహుల్ గాంధీ దగ్గరికి కూడా పోలే అంటే బేసిక్గా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఎందుకో అపాయింట్మెంట్ ఇస్తలేడు కలుస్తలేడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో ఇన్ని రోజులు నడిచినటువంటి చర్చ కాంగ్రెస్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేడని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నాడని రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి వింటలేడని ఒంటెత్తి పోకట్లో పోతున్నాడని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని పర్ఫార్మెన్స్ బాలేదని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నదని ప్రభుత్వం కూలిపోయే దశ ఉన్నదని రేవంత్ రెడ్డి అంత ఆగమాగం చేస్తూ ఉన్నాడు మాటలు కూడా కరెక్ట్ లేవు ఆయన చేష్టలు వ్యవహారాలు కూడా కరెక్ట్ లేవు ఓన్ డిసిషన్స్ ఎక్కువైపోయినాయి అంటూ కూడా రాహుల్ గాంధీ కొంత రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంతో ఉన్నాడనేటటువంటి ఒక చర్చలు కూడా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా నడిచింది అయితే మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఢిల్లీకి పోయిరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి ట్రై చేసిందట కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఏదో సమావేశం ఉంది అందరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసినారు రేవంత్ రెడ్డి కూడా కలిసిండు మోదీతో మాట్లాడిండు మోదీతో డిస్కస్ చేసిండు 2-3 గంటల సేపు తర్వాత రాహుల్ గాంధీ కలవనీకి పోతే రాహుల్ గాంధీ కలవలే పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కేసీ వేణుగోపాల్ కానివ్వండి మల్లికార్జున ఖర్గే కానివ్వండి పోనీ వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అని చెప్పి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా కలవలేదట వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని కలవడానికి ఆసక్తి చూపించలే కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండట ఇచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే పిసిసి అధ్యక్షుడు 2 అంశాలు ఒకటి పిసిసి కార్యవర్గాన్ని పూర్తి చేయాలి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి పిసిసికి సంబంధించినటువంటి పోస్టులు ఎవరికి భర్తీ చేయాలి ఎవరెవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ దగ్గర ఒక లిస్టు పెట్టిండట ఇక్కడ లిస్టు రాసుకుని పోయే ప్రయత్నం చేసి రాహుల్ గాంధీ ముందు లిస్టు పెడితే రాహుల్ గాంధీ వాళ్ళకి వీళ్ళకి ఇవన్నీ ఇట్లా అని చెప్పి కొన్ని టిక్స్ పెట్టిన అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక అంశం తర్వాత నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరెవరికి ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ఒపీనియన్ తీసుకున్నాడట సో ఎవరెవరి పేర్లు అయితే రాసుకుని పోయిండో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట సార్ ఈయన ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం ఇట్లా పోరాటం చేసి ఇట్లా ఫైట్ చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇట్లా అట్లా అని చెప్పి రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు ఎస్ ఆయనకి ఇవ్వండి ఈయనకి ఇవ్వండి పార్టీలో కష్టపడిన వాళ్ళకే పదవులు రావాలి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు రావాలి ఇష్టానుసారంగా పదవులు ఇవ్వద్దని చెప్పి రాహుల్ గాంధీ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చెప్పిండు అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వ్యవహారంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో చెప్పినప్పుడు 4 మంత్రి పదవులు భర్తీ చేయండి మిగతా 2 పెండింగ్లో పెట్టండి అవి ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంటుందో చూసి ఇద్దాము అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండట ఇక 4కు సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా నెక్స్ట్ మంత్ 2వ వారంలో కంప్లీట్ చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అంటే జూలైకి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి ఒక అంశం కూడా నడుస్తూ ఉంది తర్వాత పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు కలవలేదు, రేవంత్ రెడ్డికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డితో ఎందుకు మాట్లాడట్లేదు, రేవంత్ రెడ్డిని ఎందుకు దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అనేకమైనటువంటి $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఫస్ట్ ఇదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి రాహుల్ గాంధీ ఒక అంశం చెప్పిందనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఇది. మనమేం వినలేదు చూడలేదు, కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. పిసిసి అధ్యక్షుడితో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చిండు, నాతో పాటు రేవంత్ రెడ్డిని కూడా తీసుకురావాలా, రేవంత్ రెడ్డిని కూడా కలిసే ప్రయత్నం చేస్తారా అంటే హీ వాజ్ ఫెయిల్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఫెయిల్ అని చెప్పిండు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తారు ఈ మాట. రేవంత్ రెడ్డి ఫెయిల్, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు, ఆ ఫెయిల్ అయిన పర్సన్తో నేను ఏం మాట్లాడాలి, చెప్తే వినడు మీ ఓడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లా అని చెప్పి రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి లీడర్తో, మరి అది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చెప్పిండా, లేకపోతే ఇంకా ఎవరైనా మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడో, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రాహుల్ గాంధీతో కలవడానికి పోయినప్పుడో ఏదో చెప్పిండు రాహుల్ గాంధీ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి, ఎక్కడ ఫెయిల్ అయ్యిందంటే ఫస్ట్ హైడ్రాకి సంబంధించిన విషయంలో మొత్తం ఫెయిల్, టోటల్ ఫెయిల్, మామూలు ఫెయిల్ కదా, అట్టర్ ఫ్లాప్. హైడ్రా కేవలం ఎన్కన్వెన్షన్ కోసం పెట్టినటువంటి రేవంత్ రెడ్డి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్ చేసి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడ్డారు, మొత్తం ఫెయిల్ అయిపోయింది. హైడ్రా అనేది మొత్తం దుకాణం బంద్ అయ్యేటట్టు అయిపోయింది. రెండోది రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో మార్చి 31వ తారీఖు లోపు అని చెప్పిండు, అక్కడ ఫెయిల్. రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు అని చెప్పిండు, అక్కడ ఫెయిల్. 6 గ్యారెంటీల విషయంలో ఫెయిల్, 420 హామీల విషయంలో ఫెయిల్. తర్వాత రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే అది రాహుల్ గాంధీకి నచ్చలేదు అనేది ఒక చర్చ. ఆయన ఏం చెప్పింది తెలుసా, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణకు అప్పు పుడతలేదు, మేము అప్పుల కోసం బ్యాంకర్ల దగ్గరికి పోతే దొంగల్ని చూస్తున్నట్టు చూస్తురు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్పిండు తెలుసా, మరి ఇది రాహుల్ గాంధీని ఉద్దేశించి చెప్పిండో ఏమో తెలియదు, ఆయనే మాట్లాడిండు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టుగా చూస్తుర్రు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ వీడియో కూడా చాలాసార్లు నేను చాలా వీడియోలలో చూపించే ప్రయత్నం చేసిన, కావాలంటే ఆ వీడియో నా దగ్గర మళ్ళీ ఉంది అనుకుంటా, దేవులాడు చూపిస్తా. ఎందుకంటే చాలామంది నమ్మరు కదా, తిరుపతి నువ్వు గిట్నే చెప్తావు అంటారు కదా. ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను మీకు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటే, చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తున్నాడు. ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. విన్నారా, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టుగా చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎవరిని ఉద్దేశించి? 43 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కలిసిండు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడతలేడు అనేటటువంటి చర్చనే బాగిన పడుతున్నది. ఎందుకో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని రాహుల్ గాంధీ ఒక ఒపీనియన్లో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. మీరు చూడండి జగ్గారెడ్డి గారు, మీకు చాలా విజువల్ చూపిస్తాను నేను, ఒకవేళ నాకు అవకాశం ఉంటే, ఒకసారి అవకాశం ఉంటే నేను మీకు కొన్ని విజువల్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం, ఇది ఎట్లా పోతుంది, ఇట్లా పైకి వస్తే అయిపోతుందా? నేను మీకు ఒక విజువల్ చూపిస్తా. యా, ఒక్కటే నిమిషం మీరు ఓపిక పడితే. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎంతమంది కలిసిరు? రాహుల్ గాంధీతో రాహుల్, జగ్గారెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు మీరు చూడొచ్చు. జగ్గారెడ్డి విత్ ఫ్యామిలీ పోయి రాహుల్ గాంధీని కలిసిండు, విత్ ఫ్యామిలీ జగ్గారెడ్డి. తర్వాత చాలాసార్లు సీతక్క కలిసింది, రాహుల్ సీతక్క. ఆమె ఢిల్లీకి పోయి కలిసింది. సీతక్క గారు రాహుల్ గాంధీని ఢిల్లీకి పోయి కలిసినారు. సీతక్కకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ప్రియాంక గాంధీతో సీతక్క ఫోటో దిగుతుంది, రాహుల్ గాంధీతో మాట్లాడుతుంది, సీతక్కకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరికేటటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి పరిస్థితులు ఎందుకు కలుస్తలేడు అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్, అన్ని విషయాలలో ఫెయిల్. అరే మంచి చేస్తాడు కదా, కాంగ్రెస్ని బాగుపెడతాడు కదా అని చెప్పి ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ దివాలా తీసింది అంటున్నాడు, తెలంగాణ ఆగమైపోయింది అంటున్నాడు. అంటే నెక్స్ట్ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అనేటటువంటి డౌట్లోకి వచ్చేసిరు. అరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయి అనుకున్నటువంటి జనం తెలంగాణ దివాలా తీసిందంటే జనాలు నమ్ముతారా?
అంటే వీళ్ళకు పరిపాలన చాతగాకి ఇట్లా అంటుర్రేమో అని చెప్పి పబ్లిక్ అనుకుంటారు కదా. అసలు ఎందుకు వాడిండు ఆ పదం, దివాలా అనే పదం ఎందుకు వాడిండు? తర్వాత సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిని చాలాసార్లు హెచ్చరించినారు. హెచ్సియుకు సంబంధించినటువంటి ఘటనలో రాహుల్ గాంధీ సీరియస్ అయ్యిండు. అసలు ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి, ఆయనకి ఏమైనా అర్థమవుతుందా, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుండని అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టిండు రాహుల్ గాంధీ. ఇవన్నీ మనం చూసినాం. తర్వాత అనేక సర్వేలు చేపిస్తే సర్వేలలో కూడా అంత ఫెయిల్. మీకు ఇంకా చూపిస్తా. ఇంకెవరు? మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడు ఆయన రాహుల్ గాంధీని కలిసినటువంటి ఆ విజువల్ కూడా నేను మీకు చూపిస్తా. మొన్న మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీతో పోయి రాహుల్ గాంధీని కలిసిండు. ఇగో ఇక్కడ ఉంటుంది ఒక విజువల్, వేరే వేరే ఛానల్స్ వస్తుంది కానీ మహేష్ కుమార్ గౌడు రాహుల్ గాంధీని కలిసిండు విత్ ఫ్యామిలీ. ఇగో మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి కలిసిర్రు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు కలవలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డి ఎందుకు రాహుల్ గాంధీతో మాట్లాడలేకపోతున్నాడు? రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డికి? చాలా మంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బట్టన్న బోర్డుతోనే కలుస్తాడు రాహుల్ గాంధీని. బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు మీకు చూపిస్తా. రాహుల్ గాంధీ బట్టి, మరి ఆయనకు సంబంధించిన ఫోటోలు చూసినా ఆయన కూడా ఈజీగా పోయి కలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాహుల్ గాంధీని బట్టి విక్రమార్క ఎప్పుడు పోయినా ఢిల్లీలో కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాడు, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. సో బట్టి విక్రమార్కకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఏది? రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన కలిసే ప్రయత్నం చేస్తాడు, మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా ఈజీగా కలుస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీతో కలుస్తాడు, మాట్లాడతాడు. ఇగో ఫొటోస్, అనేకమైనటువంటి ఫోటోలు ఉంటాయి రాహుల్ గాంధీతో. ఇంకోటి చెప్పనా, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవనీకి పోయినప్పుడు, ఢిల్లీ హైకమాండ్ కలవనీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క పోతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాడు, వీళ్ళందరూ పోతారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళని కలవనీకి పోయినప్పుడు కూడా వీళ్ళందరూ పోతారు, 3-4 మంత్రులు పోతారు. మరి ఎందుకు పోతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే రేవంత్ రెడ్డిని నమ్మరా, లేకపోతే ఆ రేవంత్ రెడ్డి పైన ఏమైనా ఒపీనియన్ తీసుకుంటారా మంత్రులతో తెలియదు. కానీ అందరూ పోతారు. పోతే రేవంత్ రెడ్డి ఎప్పుడు పోయినా రేవంత్ రెడ్డి ఒక్కరిని పిలవలే. ఎప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఇండివిజువల్గా పిలవలే. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా రమ్మని చెప్పలే. రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే వీళ్ళు 3-4 పోతారు. ఎందుకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డిని ఫెయిల్ అన్నాడు, ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి, ఆయన ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్యూర్. ఇది ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం అనే తరహాలో రాహుల్ గాంధీ అంటే ఆయన ఒపీనియన్ ఉన్నది అనేది ఓ చర్చ నడుస్తున్నది. అన్నిట్లో ఫెయిల్ కదా, ఎలా పాస్ అయ్యిండు రేవంత్ అన్న? అన్ని ఫెయిలే కదా. సో ఈ అన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కొంత రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. నేను కొంతమంది ఫోటోలే చూపించిన, మస్తు మంది ఉంటారు. డైరెక్ట్ పోయి కలిసినటువంటి ఇగో ఈ ఫోటో మర్చిపోయినా నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కలిసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎప్పుడు రేవంత్ అని అట్లా దిగిండా? రాహుల్ గాంధీ సోనియా గాంధీతో రేవంత్ అని ఎప్పుడైనా హైకమాండ్తో కలిసి అట్లా ఫోటోలు దిగిండా? రేవంత్ అన్నకు అవకాశం ఇస్తే కదా. మరి ఈయన కలవనీకి రెడీగా లేడా అంటే అట్లా కాదు. వీళ్ళు ఈయన కలవనీకి రెడీగా ఉన్నా, వాళ్ళు కలవనీకి రెడీ లేరు, అవతల వాళ్ళు రెడీగా లేరు. కాబట్టి రేవంత్ అన్న ఫెయిల్ అనేదే ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే నాకే మరి ఉత్తమన్న ముఖ్యమంత్రి రేపోతే రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడతా ఉన్నాయి. పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణి, వాళ్ళు కలిసిర్రు, ఫోటోలు దిగిర్రు. చూడండి, రేవంత్ అన్న ఎప్పుడైనా బయట ఇట్లా దిగిండా ఫోటో? ఎప్పుడైనా సోషల్ మీడియాలో పెట్టిండా రేవంత్ అన్న? ఎప్పుడైనా చూసినామా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ కాబట్టి ఆయనతో క్లోజ్గా ఉన్నాడు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి, మరి రేవంత్ అన్నతో ఎంత క్లోజ్ ఉండాలి? కానీ రేవంత్ అన్నతో అంత లేరు. ఇక్కడే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి ఫెయిల్ అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లీడర్తో చెప్పిండు అనేది ఓ పెద్ద చర్చ నడుస్తుంది. సరే చూద్దాం ఏది ఏమైనా ఏం జరగబోతుందో.